ఒక అందమైన సరస్సు దగ్గర ఒక కాకి ఉండేది. ఒకరోజు అది తెల్లగా మెరిసే హంసను చూసింది. హంస చాలా అందంగా ఉందని చూసి కాకికి అసూయ కలిగింది. కాకి ఆలోచించింది, నేను నల్లగా ఉన్నాను, కానీ హంస మాత్రం ఎంత అందంగా ఉంది. కాకి హంస దగ్గరకు వెళ్ళడిగింది, హంస, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అందుకే నువ్వే ప్రపంచంలో అత్యంత సంతోషమైన పక్షి కదా. హంస నవ్వుతూ చెప్పింది, లేదు కాకి, నాకు అలా అనిపించలేదు. నాకు అనిపించేది చిలుక ఇంకా అందంగా ఉంటుంది. హంస మాటలు విన్న తర్వాత కాకి వెంటనే ఎగిరిపోయింది. చిలుకను కలవడానికి అడవిలోకి వెళ్ళింది. కాకి వెంటనే చిలుక దగ్గరకు వెళ్ళింది. చిలుక, నువ్వే ప్రపంచంలో అందమైన పక్షి కదా. చిలుక చెప్పింది, కాదు కాకి, నెమలి ఇంకా అందంగా ఉంటుంది. చిలుక మాటలు విన్న తరువాత కాకి మళ్ళీ ఎగిరిపోయింది. నెమలిని కలవడానికి మరింత దూరం వెళ్ళింది. కాకి నెమలిని జూలో చూసింది. నెమలి నిజంగా చాలా అందంగా ఉంది. నెమలి చెప్పింది, అవును, నేను అందంగా ఉన్నాను, కానీ నేను జూలో బందీగా ఉన్నాను. అప్పుడు కాకికి ఒక విషయం అర్థమైంది. తాను స్వేచ్ఛగా ఎక్కడైనా ఎగరగలదు. నీతి ఇతరులతో పోల్చుకుంటే మనకి ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.